హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే కాంటెంట్ని చూసే వాళ్ళల్లో దాదాపు 80% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. అలాగే చాలా తక్కువ మంది మాత్రమే నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకున్నారు. మీకు కాంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూపించే ఎంకరేజ్మెంటే మా ఇంధనం. లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్తో పార్ట్ 5లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇంతకు ముందు వచ్చిన పార్ట్స్ని చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వాటిని చూసిన తర్వాత దీనిని కొనసాగించగలరు. అవెంజర్స్ అల్ట్రాన్ని ఆపిన సంవత్సరానికి స్కాట్ లాంగ్ అనే అతను జైలు నుంచి విడుదలవుతాడు. విస్తా కార్ప్ అనే కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కాట్ లాంగ్ ఆ కంపెనీ తన కస్టమర్స్ నుంచి ఓవర్ చార్జ్ చేస్తున్నారు అని వాళ్ళ బాస్ ప్రైవేట్ అకౌంట్స్ ని హ్యాక్ చేసి దాంట్లో నుంచి $5 మిలియన్ ని కస్టమర్స్ కి రిటర్న్ ఇచ్చేస్తాడు. అతను మంచి పనే చేసినప్పటికీ దానివల్ల అతను తన జీవితంలో విలువైన దాని నుంచి దూరం అవుతూ ఉంటాడు. అదే తన కూతురు క్యాసీ. స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, జైలుకు వెళ్లి రావడంతో తన వైఫ్ తనకి డివోర్స్ అప్లై చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే జిమ్ పాక్స్టన్ అనే అతనితో ఎంగేజ్ చేసుకుంటుంది. జైలు నుంచి తిరిగి వచ్చిన స్కాట్ తన కూతుర్ని కలవడానికి, తన కూతుర్ని తన జీవితంలో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తన ఎక్స్ వైఫ్ తను ఎంగేజ్ చేసుకున్న అతను స్కాట్ లాంగ్ ని క్యాసీ జీవితంలో ఉంచడానికి అంతగా ఇష్టపడరు. తన ఎక్స్ వైఫ్, నీ కూతుర్ని కావాలంటే నువ్వు కలుస్తూ ఉండొచ్చు, కానీ నీకు ఒక ఉద్యోగం, ఇల్లు, సంపాదన లాంటివి ఉంటేనే అది సాధ్యమైద్ది అని చెప్తుంది. షీల్డ్ నుంచి బయటకు వచ్చేసిన హ్యాంక్ పిమ్టెక్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేసుకుని దానిని బాగా డెవలప్ చేస్తాడు. తను ప్రోటజేగా ట్రైన్ చేసుకున్న డెరెన్ క్రాస్ అనే అతను కొంతకాలం అయిన తర్వాత హ్యాంక్ పిమ్ ని బ్యాక్ స్టాప్ చేసి తన కంపెనీలో నుంచి తను బయటికి వెళ్లిపోయేలా చేస్తాడు. దానికి కారణం పిమ్ పార్టికల్స్. హ్యాంక్ తన వైఫ్ అయిన జానెట్ ఎప్పుడైతే క్వాంటమ్ రెల్మ్ లోకి వెళ్లిపోయిందో అప్పటి నుంచి పిమ్ పార్టికల్ ని, యాంట్ మ్యాన్ సూట్ ని ప్రపంచం నుంచి దాచి ఉంచుతాడు. డెరెన్ మాత్రం ఆ ష్రింక్ టెక్ ని యూజ్ చేసుకుని అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ని తయారు చేసి బాగా సొమ్ము చేసుకోవచ్చు అనుకుంటాడు. కొంతకాలం వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ నడిచిన తర్వాత డెరెన్ హ్యాంక్ తన కంపెనీలో నుంచి బయటికి వెళ్లిపోయేలా చేస్తాడు. హ్యాంక్ హెల్ప్ చేయకపోయినప్పటికీ ఆ ష్రింక్ టెక్ ని ఎలాగైనా తనకు రిప్లికేట్ చేసి ఎల్లో జాకెట్ అనే ఒక డేంజరస్ వెపన్ ని కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే జైలు నుంచి బయటికి రాగానే తన ఫ్రెండ్స్ ఒక టిప్ వచ్చిందని దాన్ని ఫాలో అవుతూ ఒక ఓల్డ్ మ్యాన్ హౌస్ లో ఉండే సేఫ్ ని కొల్లగొడితే మస్తు డబ్బులు వస్తాయి అని అంటారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి క్యాసీతో ఉండాలి అనుకుంటున్న స్కాట్ లాంగ్ అది చేయను అని అంటాడు. కానీ తన వైఫ్ చెప్పినట్టుగా తన కూతురుతో ఉండడానికి కావలసిన డబ్బులు దొరకాలి అంటే ఇది చేయక తప్పేలా లేదు అని తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఓల్డ్ మ్యాన్ హౌస్ లోకి వెళ్లి అక్కడున్న సేఫ్ ని క్రాక్ చేస్తే అందులో ఒక సూట్ తప్ప మనీ ఏ ఉండవు. అయినా సరే దొరికిందే పండగ అన్నట్టుగా సూట్ ని తీసుకొస్తాడు. తర్వాత ఆ సూట్ ని ట్రై చేస్తే తన ప్రపంచమే మారిపోయేలా దాంట్లో ఉండి ష్రింక్ అవ్వగలను అని తెలుసుకున్న స్కాట్ భయపడి ఆ సూట్ ని తీసుకువెళ్లి ఆ ఓల్డ్ మ్యాన్ హౌస్ లో పెట్టేయడానికి ట్రై చేస్తే పోలీసు వచ్చి తనని అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉన్న స్కాట్ దగ్గరికి ఆ సూట్ ని పంపించి స్కాట్ జైల్లో నుంచి తప్పించుకునేలా హ్యాంక్ హెల్ప్ చేస్తాడు. కట్ చేస్తే హ్యాంక్ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచిన స్కాట్ అసలేంటిది అని అడిగితే హ్యాంక్ తనకి జరిగిందంతా చెప్తాడు. విస్తా కార్ప్ సెక్యూరిటీ సిస్టమ్ ని స్కాట్ బీట్ చేసిన దగ్గర నుంచి హ్యాంక్ స్కాట్ ని మానిటర్ లో ఉంచాడని, తన కంపెనీలో డెరెన్ చేయిస్తున్న ఎల్లో జాకెట్ టెక్ ని డిస్ట్రాయ్ చేయకపోతే ప్రపంచం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దొంగతనం చేసి డిస్ట్రాయ్ చేయడానికి స్కాట్ తనకి హెల్ప్ చేస్తే తన కూతుర్ని, ప్రపంచాన్ని కాపాడవచ్చని, అలాగే తన కూతురి దృష్టిలో ఒక లూజర్ లా కాకుండా ఒక హీరోలా మిగిలే అవకాశం ఉంటుందని హ్యాంక్ చెప్పడంతో స్కాట్ దానికి ఒప్పుకుంటాడు. హ్యాంక్ కూతురైన హోప్ మాత్రం వేరే వాళ్ళతో పనే ఉంది, తనే ఆ కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తుంది కాబట్టి తనే ఎల్లో జాకెట్ ని దొంగతనం చేసి డిస్ట్రాయ్ చేయగలదు అని హ్యాంక్ తో అంటే తన వైఫ్ ని కోల్పోయిన హ్యాంక్ తన కూతుర్ని కూడా కోల్పోవడం ఇష్టం లేకపోవడంతో హోప్ యాంట్ మ్యాన్ సూట్ ని వేసుకునేలా ఒప్పుకోకుండా స్కాట్ లాంగ్ కి ఇవ్వడానికి డిసైడ్ అవుతాడు. నిజానికి స్కాట్ లాంగ్ ఆ సూట్ ని రిటర్న్ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు తనని అరెస్ట్ చేసేలా పోలీసులను పిలిచింది హోప్. స్కాట్ ని ట్రైన్ చేయడానికి హోప్ అవసరం ఉంది కాబట్టి హ్యాంక్ హోప్ మనకి కావాలి అనడంతో హ్యాంక్ ఇచ్చిన మోటివేషన్ తో స్కాట్ హోప్ కి వాళ్ళ నాన్న ఎందుకు తనకి యాంట్ మ్యాన్ సూట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదో హోప్ కి అర్థమయ్యేలా చెప్పి తనని ట్రైన్ చేసేలా హోప్ కూడా హెల్ప్ చేసేలా చేస్తాడు. ఈఎంపీ డివైస్ ని యూజ్ చేసి యాంట్స్ ని కంట్రోల్ చేయడానికి స్కాట్ ఇబ్బంది పడుతూ ఉంటే హోప్
తన కూతురైన క్యాసీ గురించే ఆలోచిస్తూ ఫోకస్ చేస్తే తను యాంట్స్ ని కంట్రోల్ చేయగలుగుతావు అని చెప్పడంతో స్కాట్ అలాగే చేసి ఈఎంపీ డివైస్ ని యూజ్ చేయగలుగుతాడు. స్కాట్ కి హెల్ప్ చేయడానికి హోప్ అగ్రి అవడంతో హ్యాంక్ హోప్ కి వాళ్ళ మదర్ కి నిజంగా ఏం జరిగిందో చెప్తాడు. తను ప్లేన్ క్రాష్ లో చనిపోలేదని, సోవియట్స్ లాంచ్ చేసిన ఒక మిస్సైల్ ని స్టాప్ చేస్తూ ఎంతో మంది జనాలని కాపాడుతూ తను ఒక హీరోలా క్వాంటమ్ రెల్మ్ లోకి వెళ్ళిపోయింది అని చెప్తాడు. హ్యాంక్ అండ్ హోప్ హెల్ప్ చేస్తూ ఉండడంతో తన ట్రైనింగ్ ని ఫినిష్ చేసుకుంటున్న స్కాట్ యాంట్ మ్యాన్ లా ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటాడు. అదే టైంలో యాంట్ మ్యాన్ సూట్ తో తను ఏదో చేస్తూ ఉంటే ఏం చేసినా సరే ఆ సూట్ లో ఉండే రెగ్యులేటర్ ను మాత్రం టచ్ చేయకు, దానికి ఏమైనా జరిగితే నువ్వు క్వాంటమ్ రన్ లోకి ఎంటర్ అయ్యావంటే ఎటర్నిటీ వరకు ష్రింక్ అవుతూనే ఉంటావు. నీకు తెలిసిన టైం స్పేస్ అనే కాన్సెప్టే లేకుండా ఈ ప్రపంచానికి నీ కూతురికి దూరం అయిపోతావు అని హ్యాంక్ తనని వార్న్ చేస్తాడు. స్కాట్ యాంట్ మ్యాన్ సూట్ ని కంట్రోల్ చేయడం అలాగే ఈఎంపీ డివైస్ ని యూజ్ చేసి యాంట్స్ ని కూడా కంట్రోల్ చేయడం నేర్చుకున్న తర్వాత తను రెడీ అయ్యాడు కాబట్టి మిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన హ్యాంక్ పిమ్ ఎప్పుడూ క్రియేట్ చేసిన ట్రాన్స్మిషన్ బ్లాకర్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అది స్టార్క్ వేర్ హౌస్ లో ఉంది కాబట్టి వెళ్లి తీసుకురమ్మని హ్యాంక్ స్కాట్ ని పంపిస్తాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ వేర్ హౌసే ఇప్పుడు అప్ స్టేట్ లో ఉన్న అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్. వెళ్లి దూరామా దొంగిలించి తెచ్చేసుకుందామా అన్నంత ఈజీగా అయిపోతుంది అనుకున్నది అక్కడే హెడ్ క్వార్టర్స్ ని గార్డ్ చేస్తున్న ఫాల్కన్ తో ఫైట్ చేయడానికి దారితీస్తుంది. హోప్ ట్రైనింగ్ లో మెలకువలు నేర్చుకున్న స్కాట్ తన దగ్గర ఉన్న యాంట్ మ్యాన్ సూట్ ని యూజ్ చేసి ఫాల్కన్ తో ఎలాగోలా ఫైట్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్మిషన్ బ్లాకర్ ని తీసుకొచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు అనుకుంటున్న పని చేయడానికి వాళ్ళకి హెల్ప్ కావాలి కాబట్టి స్కాట్ తన గ్యాంగ్ మెంబర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. మొత్తానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా పిమ్ టెక్ కాంపౌండ్ లోకి బ్రేక్ ఇన్ అయి ఎల్లో జాకెట్ ని తీసుకుందాం అనుకునే టైంలో డేరెన్ వీళ్ళేదో చేయబోతున్నారు అనే అనుమానంతో సెక్యూరిటీని టైట్ చేసి ఒక ట్రాప్ ని ఏర్పాటు చేస్తాడు. స్కాట్ లాంగ్ ఆ ట్రాప్ లో చిక్కుకున్నప్పటికీ తర్వాత బ్రేక్ ఫ్రీ అవడంతో తనకి ఎల్లో జాకెట్ కి మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతుంది. ఎల్లో జాకెట్ లో ఉన్న డేరెన్ స్కాట్ వీక్నెస్ అయిన క్యాసీని టార్గెట్ చేసి తన ఇంటికి వెళ్తాడు. తనని ఆపడానికి అక్కడికి వచ్చిన యాంట్ మ్యాన్ సూట్ లో ఉన్న స్కాట్ తనతో ఫైట్ చేస్తూ క్యాసీని కాపాడడానికి ఉన్న ఒకే ఒక మార్గం హ్యాంక్ తనకి ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో అదే చేయడం అని రియలైజ్ అయ్యి జానెట్ ఏ విధంగా మాలిక్యూల్స్ మధ్య ష్రింక్ అవుతూ సబాటామిక్ అయి క్వాంటమ్ రన్ లోకి వెళ్ళిపోయిందో తను కూడా మాలిక్యూల్స్ మధ్య ష్రింక్ అవుతూ ఆ ఎల్లో జాకెట్ ని డిస్ట్రాయ్ చేసి సబాటామిక్ అవుతాడు. క్యాసీని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడికి వచ్చిన జిమ్ పాక్స్టన్ అదంతా చూసి షాక్ అవుతాడు. సబాటామిక్ అయిన స్కాట్ ష్రింక్ అవుతూ ఉంటే స్పేస్ అండ్ టైం ఇర్రిలవెంట్ అయిన ప్లేస్ లో తన కూతురు తనని పిలుస్తూ ఉండటం తనకి వినపడడంతో దాని మీదే ఫోకస్ చేస్తూ ష్రింక్ అయిన ఆబ్జెక్ట్స్ ని తిరిగి ఎన్లార్జ్ చేయడానికి హ్యాంక్ డిజైన్ చేసిన ఒక గ్యాడ్జెట్ ని తన సూట్ రెగ్యులేటర్ తో కంబైన్ చేసి మళ్ళా తిరిగి క్వాంటమ్ రన్ నుంచి నార్మల్ రియాలిటీలోకి వచ్చేస్తాడు. డేరన్ మాత్రం డిస్ప్రొపోర్షనేట్ లో సబాటామిక్ అవడం వలన తను క్వాంటమ్ రన్ లో పడిపోయినప్పుడు అక్కడే తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్న కాంగ్ తనని రిక్రూట్ చేసుకుంటాడు. జైలుకి వెళ్తున్నాడు వస్తున్నాడు అని క్యాసీ జీవితంలో తను ఉండకూడదు అనుకున్న తన ఎక్స్ వైఫ్ అండ్ జిమ్ పాక్స్టన్ క్యాసీని కాపాడడానికి స్కాట్ లాంగ్ ఏదైనా చేస్తాడు అని రియలైజ్ అవడంతో వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీగా మారతారు. తనని కాదని వాళ్ళ నాన్న ఒక దొంగ అయిన స్కాట్ లాంగ్ కి యాంట్ మ్యాన్ సూట్ ని ఇచ్చి వాళ్ళు చేద్దాము అనుకున్న పనిని తనతో చేయించడానికి ఒప్పుకున్నప్పుడు స్కాట్ అంటే మొదట తనకి ఇష్టం లేకపోయినప్పటికీ ఒక దొంగ నుండి యాంట్ మ్యాన్ గా మారి ప్రపంచాన్ని కాపాడడమే కాకుండా క్వాంటమ్ రెల్మ్ లోకి వెళ్లి తిరిగి వచ్చిన స్కాట్ లాంగ్ తో హోప్ ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తూ ఉంటే థార్ కి జేన్ ఫాస్టర్ కి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. తన థ్రోన్ ని రిజెక్ట్ చేసి భూమి మీదకి వచ్చిన థార్ జేన్ తో కలిసి కొంతకాలం హ్యాపీగా గడిపినప్పటికీ ఒక మోర్టల్ కి గాడ్ కి మధ్య హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఒక ఫ్యామిలీ క్రియేట్ అవ్వడం కష్టం అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళ మధ్య వాల్స్ ని క్రియేట్ చేసుకుని దూరం పెంచుకుంటారు. అది అలా కొంతకాలం సాగిన తర్వాత వాళ్ళకి కలిసి ఉండటానికంటే విడిపోవడానికే కారణాలు ఎక్కువగా కనపడడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. థార్ జేన్ ఫాస్టర్ తో కలిసి హ్యాపీగా టైం ని స్పెండ్ చేస్తున్న టైంలో తన హ్యామర్ అయిన మ్యూల్నీర్ తో నువ్వు నన్ను కాపాడుతున్నట్టుగానే జేన్ ని కూడా కాపాడుతావు అని నాకు ప్రామిస్ చేయి అని అంటాడు. థార్ నిజంగానే జేన్ ఫాస్టర్ ని ప్రేమించడంతో అంత బలమైన ప్రేమ ఒక స్పెల్లా మారి
వర్తి అయిన వాళ్ళు మాత్రమే ఆ హ్యామర్ ని లిఫ్ట్ చేయగలరు అని ఓడిన్ పెట్టిన స్పెల్ లాగానే జేన్ ని కాపాడాలి అనేది థార్ పెట్టిన స్పెల్ లా ఆ మ్యూల్నీర్ పై లాక్ అవుతుంది. న్యూయార్క్ లో విల్సన్ ఫిస్క్ జైలుకి వెళ్లడంతో బయట గ్యాంగ్స్టర్స్ అరాచకాలు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళని ఆపడానికి డేర్ డెవిల్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనే ఫ్రాంక్ క్యాసిల్ ఏకేఏ ద పనిషర్. సెంట్రల్ పార్క్ లో 3 గ్యాంగ్స్టర్స్ అయిన కిచెన్ ఐరిష్, మెక్సికన్ కార్టెల్, డాగ్స్ ఆఫ్ హెల్ మధ్య జరిగిన క్రాస్ ఫైర్ లో చిక్కుకుని తన ఫ్యామిలీ చనిపోవడంతో ఫ్రాంక్ క్యాసిల్ పనిషర్ గా మారి ఆ న్యూయార్క్ సిటీలో కలకలం రేపే గ్యాంగ్స్టర్స్ పని పడుతూ ఉంటాడు. డేర్ డెవిల్ వాళ్ళని ఆపడానికి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే పనిషర్ మాత్రం వాళ్ళని ఆపడమే కాకుండా పైకి కూడా పంపిస్తూ ఉంటాడు. తన అలా అడ్డు అదుపు లేకుండా గ్యాంగ్స్టర్స్ ని చంపుతూ పోతున్నప్పుడు ఒక రోజు పోలీసులకు పట్టుబడతాడు. మాథ్యూ ఫ్రాంక్ క్యాసిల్ కేస్ ని మర్డాక్ అండ్ నెల్సన్ ఫర్మ్ కి క్లయింట్ గా తీసుకుందామని అంటే నెల్సన్ మాత్రం ఫ్రాంక్ తన ట్విస్టెడ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ తో జనాలను అలా చంపుతూ పోవడం కరెక్ట్ కాదని ఆ కేసుని తీసుకోవద్దని అంటాడు. బెన్ యూరిక్ తో కలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కొంతకాలం పనిచేసిన కేరన్ కి మాత్రం ఫ్రాంక్ సైడ్ ఆఫ్ స్టోరీని తెలుసుకోవాలి అని అనిపించడంతో తన లైఫ్ లో ఏం జరిగింది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అలాగే తను పనిచేస్తున్న ఫర్మ్ కి మొదట క్లయింట్ గా వచ్చిన కేరన్ ఇప్పుడు మాథ్యూతో రిలేషన్షిప్ లో కూడా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మాథ్యూ ఫాగీ నుంచి కేరన్ నుంచి డిస్టెంట్ అవుతూ ఉంటాడు. దానికి కారణం ఎలక్ట్రా. కొన్ని సంవత్సరాల క్రితం తన లైఫ్ లో నుంచి సడన్ గా డిసప్పేర్ అయిపోయిన ఎలక్ట్రా మళ్లీ తిరిగి న్యూయార్క్ సిటీకి వస్తుంది. తను స్టిక్ తో కలిసి హ్యాండ్ ని ఆపడానికి ట్రై చేస్తుందని, వాళ్లతో కలిసి హ్యాండ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయమని ఎలక్ట్రా అడగడంతో వాళ్ళ రిలేషన్షిప్ చాలా అబ్రప్ట్ గా ఎండ్ అవడంతో తనతో కలవడానికి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ మాథ్యూ తనతో కలిసి హ్యాండ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అలాగే ఎలక్ట్రాని ఒక అసాసిన్ నుంచి మామూలు మనిషిగా మార్చడానికి ట్రై చేయొచ్చు అని అనుకుంటాడు. హ్యాండ్ కొన్ని వందల సంవత్సరాలుగా ఇమ్మోర్టల్ గా ఉండటానికి వాళ్ళు చేసుకునే రిసరక్షన్ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ హ్యాండ్ లో ఉన్న యకూజా మెంబర్ అయిన నోబు దానికోసం చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేస్తున్నాడు అని తెలుసుకోవడంతో ఎలక్ట్రా అండ్ మాథ్యూ ఆ హ్యాండ్ మెంబర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. మాథ్యూ ఎలక్ట్రాతో కలిసి హ్యాండ్ ని డీల్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫర్మ్ కి క్లయింట్ అయిన ఫ్రాంక్ క్యాసిల్ ద పనిషర్ కేస్ ని నెల్సన్ అండ్ కేరన్ మాత్రమే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కేరన్ ఫ్రాంక్ పనిషర్ గా ఎందుకు మారాడు, తన ఫ్యామిలీకి ఏం జరిగిందో తెలుసుకుంటుంది. కోర్టులో తన ట్రయల్ రోజు ఫ్రాంక్ మిలిటరీలో చేసినప్పుడు తనకి కల్నల్ గా ఉన్న రే స్కూనోవర్ ఫ్రాంక్ ఒక వార్ హీరో అని, ఫ్రాంక్ మిలిటరీలో సర్వ్ చేసినప్పుడు తను ఎలా ఉండేవాడో తన గురించి టెస్టిఫై చేస్తాడు. అలాగే తనని డయాగ్నోస్ చేసిన డాక్టర్ ఆండ్రూ లీ ఆ రోజు జరిగిన క్రాస్ ఫైర్ లో ఒక బుల్లెట్ తన స్కల్ లో ఉండిపోవడం వలన, దాంతో ఫ్రాంక్ టెంపరల్ లోబ్స్ డ్యామేజ్ అవడం వలన తను కాన్స్టెంట్ గా ఫైట్ ఆర్ ఫ్లైట్ ఎమోషనల్ ట్రామాలో ఉండిపోయాడని, అందుకే తను ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పాడు. కానీ ఫ్రాంక్ కి అది నచ్చదు. తనకు తెలిసినంత వరకు తను ఒక పనిషర్ గా మారడానికి కారణం తన ఫ్యామిలీ చనిపోవడం. వాళ్ళ ఫ్యామిలీని అవెంజ్ చేయడానికి దానికి కారణమైన కార్టెల్ మెంబర్స్ అందరి మీద తను పగ తీర్చుకుంటూ ఉంటాడు. అదే విషయాన్ని తను కోర్టులో బలంగా చెప్పడంతో తనకి జైలు శిక్ష పడుతుంది. తను జైలుకు వెళ్ళాలి అనుకుని అలా చెప్పడానికి ఉన్న ఇంకో కారణం విల్సన్ ఫిస్క్. ఫ్రాంక్ తన ఫ్యామిలీని అవెంజ్ చేయడానికి గ్యాంగ్స్టర్స్ అందరినీ చంపుతుంటే తన ఫ్యామిలీ అలా చనిపోవడానికి అసలైన కారణం ఎవరో తనకు తెలుసని జైల్లోకి వచ్చి తనని కలవమని విల్సన్ ఫిస్క్ కరప్ట్ అయిన ఒక ఆఫీసర్ తో కోర్ట్ ట్రయల్ స్టార్ట్ అవడానికి ముందు ఫ్రాంక్ కి చెప్పించడంతో ఫ్రాంక్ అలా చేసి తను జైలుకి వెళ్తాడు. విల్సన్ ఫిస్క్ కి జైల్లో ఉన్న కాంపిటీటర్ డటన్. తనకి సెంట్రల్ పార్క్ లో జరిగిన క్రాస్ ఫైర్స్ ఎందుకు మొదలయ్యాయి, అసలు ఆ మీటింగ్ ని ఎవరు అరేంజ్ చేశారు అనేది తెలుసని ఫ్రాంక్ కి డటన్ తో మీటింగ్ ని అరేంజ్ చేపిస్తాను, కానీ దానికి బదులుగా డటన్ ని చంపాలి అని ఫిస్క్ ఫ్రాంక్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. డటన్ ని కలిసిన ఫ్రాంక్ ఆ రోజు సెంట్రల్ పార్క్ లో ఆ మీటింగ్ జరగడానికి అసలైన కారణం బ్లాక్ స్మిత్ అనే వ్యక్తి అని తెలుసుకుంటాడు. తరువాత డటన్ ని తన దగ్గరున్న కత్తితో స్టాబ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్న టైంలో మిగిలిన ఇన్మేట్స్ తన మీద అటాక్ చేయడంతో వాళ్ళల్లో చాలా మందిని కూడా సఫా చేస్తాడు. ఇన్మేట్స్ తో తన మీద అటాక్ చేయించింది విల్సన్ ఫిస్క్. ఎందుకంటే ఫిస్క్ ఫ్రాంక్ ని
డట్టెన్తో కలిసేలా చేస్తాను అని చెప్పాడు, కానీ అక్కడి నుంచి తనని వెళ్ళనిస్తాను అని చెప్పలేదు. తనని అడ్డు తొలగించుకుందాం అనుకుని ఇన్మేట్స్ తో తన మీద అటాక్ చేయించినప్పటికీ ఫ్రాంక్ అలియాస్ పనిషర్ వాళ్ళందరినీ సఫా చేయడంతో ఫిస్క్ కి ఫ్రాంక్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. తనని జైలు నుంచి ఎస్కేప్ చేయించి బయటికి పంపిస్తే ఫిస్క్ బయటికి వచ్చిన తర్వాత తనకి కాంపిటేటర్ గా ఉంటారు అనుకునే గ్యాంగ్ మెంబర్స్ అందరినీ ఫ్రాంక్ చంపేస్తే తనకి కాంపిటీషన్ తగ్గుతుంది అనుకుని ఫ్రాంక్ జైల్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేపిస్తాడు. బయటికి వచ్చిన ఫ్రాంక్ ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఒక గ్యాంగ్ తో జరిగిన ఫైట్ లో ఎక్స్ప్లోజన్ లో చిక్కుకోవడంతో తను చనిపోయాడు అని ప్రపంచం అనుకుంటుంది. కేరన్ బెన్ యూరిక్ తో కలిసి ఫిస్క్ విషయంలో చేసిన ఇన్వెస్టిగేషన్ లాగానే ఫ్రాంక్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడంలో కల్నల్ రే స్కూనోవర్ తో మాట్లాడుతున్నప్పుడు తనే బ్లాక్ స్మిత్ అని తెలుసుకుంటుంది. తన గురించి తెలిసిపోయిన కేరన్ ని చంపేయడానికి కల్నల్ ప్రయత్నిస్తున్నప్పుడు చనిపోయాడు అనుకున్న ఫ్రాంక్ తనని కాపాడతాడు. అలాగే రే స్కూనోవర్ ఏకేఏ బ్లాక్ స్మిత్ ని ఫ్రాంక్ చంపేయడానికి ట్రై చేస్తుంటే కేరన్ అలా చేయొద్దని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేయమని కేరన్ చెప్తే ఫ్రాంక్ మాత్రం తన పగ నెరవేర్చుకుంటాడు. ఆ తర్వాత చాలా కాలానికి తిరిగి తన ఇంటికి వెళ్లిన ఫ్రాంక్ తన స్కల్ ఎక్స్రేని ఒక సింబల్ గా మలుచుకుని కల్నల్ ఇంట్లో దొరికిన స్టాక్ ఆఫ్ వెపన్స్ తో ఒక పనిషర్ గా తన జర్నీని కొనసాగిస్తాడు. మాథ్యూ అండ్ ఫాగీ కలిసి మర్డాక్ అండ్ నెల్సన్ ఫర్మ్ ని క్రియేట్ చేసుకున్నప్పటికీ మాథ్యూ పూర్తిగా డేర్ డెవిల్ గా మారుతూ ఉండడం, ఫాగీ ఒక్కడే ఫర్మ్ ని మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతూ ఉండడం, అలాగే స్టిక్ మాథ్యూతో పదే పదే చెప్పిన వారియర్స్ కి అటాచ్మెంట్స్ ఉండకూడదు అనేది మాథ్యూకి నిజమే అనిపిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ ఫర్మ్ ని డిజాల్వ్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇదే టైంలో స్టిక్ ఎలక్ట్రాని చంపడానికి ఒక అసాసిన్ ని పంపిస్తాడు. దాంతో అప్పటి వరకు మాథ్యూ ఎలక్ట్రాన్ని మార్చడానికి తను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. కానీ స్టిక్ ఎలక్ట్రాని ఎందుకు చంపాలనుకుంటున్నాడో వాళ్ళు తెలుసుకుంటారు. హ్యాండ్ న్యూయార్క్ సిటీలోకి తీసుకువచ్చిన వాళ్ళ పవర్ఫుల్ వెపన్ అయిన బ్లాక్ స్కై ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పిల్లోడి ఫామ్ తీసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రా ఫామ్ తీసుకోబోతుంది అని స్టిక్ కి తెలియడంతో స్టిక్ ఎలక్ట్రాని చంపేయడానికి అసాసిన్ ని పంపిస్తాడు. తను కూడా చేస్ట్ లోనే ఉన్నప్పటికీ స్టిక్ తననే చంపేయడానికి ట్రై చేయడంతో ఎలక్ట్రా స్టిక్ ని చంపడానికి డిసైడ్ అవుతుంది. ఎలక్ట్రాకి స్టిక్ కి మధ్య ఫైట్ జరుగుతుంటే మాథ్యూ వాళ్ళిద్దరిని విడిపించినప్పటికీ అదే టైంలో అక్కడికి వచ్చిన హ్యాండ్ స్టిక్ ని కిడ్నాప్ చేస్తుంది. దాంతో మాథ్యూ అండ్ ఎలక్ట్రా కలిసి స్టిక్ ని హ్యాండ్ నుంచి విడిపించినప్పటికీ డేర్ డెవిల్ హ్యాండ్ కి అడ్డొస్తూనే ఉన్నాడు అనుకున్న హ్యాండ్ లో యకూజా మెంబర్ అయిన నోబు డేర్ డెవిల్ అప్పటి వరకు తను సేవ్ చేసిన వాళ్ళందరినీ కిడ్నాప్ చేపిస్తాడు. అందులో కేరన్ పేజ్ కూడా ఉంటుంది. మాథ్యూ అండ్ ఎలక్ట్రా కలిసి వాళ్ళని కాపాడడానికి టీమప్ అవుతారు. మాథ్యూ తనకి సూట్ ని డిజైన్ చేసి ఇచ్చిన మెల్విన్ దగ్గరికి ఎలక్ట్రాని తీసుకువెళ్లి తనకు కూడా ఒక సూట్ ని డిజైన్ చేయించి అలాగే తనకి ఒక వెపన్ ని కూడా తీసుకుంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి కిడ్నాప్ అయిన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ హ్యాండ్ తో తలపడతారు. హ్యాండ్ తో వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఫైట్ లో వీళ్ళు అవుట్ నెంబర్డ్ అవడంతో నోబు మాథ్యూని ఆల్మోస్ట్ చంపేయబోతుంటే ఎలక్ట్రా అడ్డుపడుతుంది. దాంతో మాథ్యూని కాపాడుతూ ఎలక్ట్రా చనిపోతుంది. దాంతో మాథ్యూ ఇంక తను పోయినా పర్లేదు అన్నట్టుగా హ్యాండ్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన పనిషర్ హ్యాండ్ లో ఉన్న నింజాస్ ని తన బుల్లెట్స్ తో సఫా చేస్తూ మాథ్యూకి హెల్ప్ ఇవ్వడంతో మాథ్యూ కిడ్నాప్ అయిన వాళ్ళందరినీ కాపాడగలుగుతాడు. అలాగే స్టిక్ నోబు తల నరికి ఇంక తను మళ్లీ రిసరెక్ట్ అవ్వకుండా చూస్తాడు. ఒక నెల తర్వాత మాథ్యూ కేరన్ కి తనే డేర్ డెవిల్ అని చెప్పేస్తాడు. అలాగే హ్యాండ్ అప్పటి వరకు చిన్నపిల్లల నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ ని యూజ్ చేసి చనిపోయిన ఎలక్ట్రాని బ్లాక్ స్కై గా రిసరెక్ట్ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. 2016లో డాక్టర్ స్టీవెన్ స్ట్రేంజ్ కి తనకు తెలిసిన ప్రపంచం అంతా పూర్తిగా మారిపోతుంది. న్యూరో సర్జన్ అయిన స్టీవెన్ స్ట్రేంజ్ తన ఫీల్డ్ లో తనే ఒక బెస్ట్ డాక్టర్. అప్పటి వరకు తన కెరియర్ లో ఫెయిల్యూర్ అనేదే లేకుండా తను చేసిన సర్జరీస్ అన్ని సక్సెస్ అవడమే కాకుండా మెడికల్ టెక్నిక్స్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాడు. తను ఎంతో సాధించాను అనే తనకుండే ఓవర్ కాన్ఫిడెన్స్ అలాగే ఈగో వలన తను ఆ ప్రపంచం మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది అనే భ్రమలో ఉండి తను ఎంతో ప్రేమించిన క్రిస్టిన్ ని కూడా తన జీవితం నుంచి దూరంగా ఉంచుతాడు. తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పటి వరకు తన జీవితం అయిన మెడికల్ ప్రపంచాన్ని తనకి దూరం చేస్తుంది.
ఒకరోజు పార్టీకి వెళ్తున్న స్టీవెన్ స్ట్రేంజ్ రెక్లెస్ గా డ్రైవ్ చేస్తూ డిస్ట్రాక్ట్ అవడంతో క్యాటాస్ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ లో అన్కాన్షియస్ అయిన స్ట్రేంజ్ మెలకువ వచ్చి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. అలాగే తన చేతులు కదలలేని పొజిషన్ లో మెటల్ పిన్స్ తో సర్జరీ చేయబడి ఉంటాయి. దాంతో న్యూరో సర్జరీకి కావాల్సిన యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ని తన చేతులు పూర్తిగా కోల్పోతాయి. ఇదే టైంలో హ్యాండ్ ఎలక్ట్రాని సక్సెస్ఫుల్ గా రెసరెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నట్టుగానే బ్లాక్ స్కై గా ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ మిషన్ కి ప్రొసీడ్ అవుతారు. అదే హ్యాండ్ లో ఉండే మెంబర్స్ అందరినీ కంప్లీట్ గా ఇమ్మోర్టల్ గా మార్చగలిగే సబ్స్టెన్స్ ని చేజెక్కించుకోవడం. అది చనిపోయిన డ్రాగన్ బోన్స్ లో దొరుకుతుంది. ఆ బోన్స్ దొరికే ప్రదేశం న్యూయార్క్ సిటీలోని హెల్స్ కిచెన్ లో ఉన్న ఒక బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ లో. దీనికోసమే ఎలీనాని ఆ బిల్డింగ్ నుంచి ఖాళీ చేయించడానికి ట్రై చేసి అది కుదరకపోయేసరికి ఫిస్క్ తో కలిసి తనని చంపేయిస్తుంది హ్యాండ్. వాళ్ళు అనుకున్నట్టుగా ఆ సబ్స్టెన్స్ ని చేజెక్కించుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పటికీ అది ఒక మిస్టికల్ డోర్ వెనకాల లాక్ చేయబడి ఉంటుంది. హ్యాండ్ లాంటి వాళ్ళు దీనిని మిస్యూజ్ చేస్తారని తెలిసిన కన్లన్ లో ఉండే ఎల్డర్స్ అయిన సేజెస్ దానిని అలా సీల్ చేసి ఉంచుతారు. ఇప్పుడు దానిని ఓపెన్ చేయడానికి వీళ్ళకి కావాల్సిన పవర్ఫుల్ వెపన్ ఐరన్ ఫిస్ట్. ఆ టైంకి ఐరన్ ఫిస్ట్ గా ఉన్న డానీ ర్యాండ్. న్యూయార్క్ సిటీలో బిలీనియర్ కుటుంబానికి చెందిన డానీ ర్యాండ్ తనకి 9 ఏళ్ల వయసున్నప్పుడు తన పేరెంట్స్ తో కలిసి ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ప్లేన్ హిమాలయాస్ లో క్రాష్ అవడం వలన వాళ్ళ పేరెంట్స్ చనిపోతే తను మాత్రం కన్లన్ సిటీలో ఉండే సేజెస్ అయిన ఎల్డర్స్ వలన రక్షింపబడి ఆ సిటీలో వాళ్ళ చేత ట్రైన్ చేయబడతాడు. 10 ఏళ్ల పాటు ట్రైన్ చేయబడిన తర్వాత ట్రయల్ ఆఫ్ షాలో అనే రిచువల్ కాంబాట్ లో గెలిచి ఐరన్ ఫిస్ట్ గా మారతాడు. ఆ తర్వాత తను తన పాత జీవితానికి తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు హ్యాండ్ తనని యూజ్ చేసుకుని వాళ్ళ పనిని పూర్తి చేసుకోవాలనుకుంటుంది. మాథ్యూ తన ఐడెంటిటీని కేరన్ కి రివీల్ చేసిన తర్వాత ఎలక్ట్రా చనిపోవడం, అలాగే తన ఫ్రెండ్స్ అయిన కేరన్ అండ్ ఫాగీ నెల్సన్ తనని విజిలాంటీ వర్క్ నుంచి మామూలు జీవితాన్ని గడపమని అడగడంతో తను డేర్ డెవిల్ స్టంట్స్ అన్ని పక్కన పెట్టి ఒక లాయర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫర్మ్ ని డిజాల్వ్ చేసిన తర్వాత నెల్సన్ ఒక ఆర్గనైజేషన్ లో లాయర్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంకా కేరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా న్యూయార్క్ బులెటిన్ లో జాయిన్ అవుతుంది. హ్యాండ్ చేస్తున్న పని గురించి మాథ్యూకి తెలిసిన తర్వాత తన ప్రామిస్ ని పక్కన పెట్టి మళ్లీ డేర్ డెవిల్ గా మారతాడు. హ్యాండ్ ని అడ్డుకోవడానికి డేర్ డెవిల్ అండ్ ఐరన్ ఫిస్ట్ తో ఇంకో 2 సూపర్ హీరోస్ జాయిన్ అవుతారు. వాళ్లే జెసికా జోన్స్ అండ్ ల్యూక్ కేజ్. జెసికా తన టీనేజ్ లో ఒక కార్ క్రాష్ లో సర్వైవ్ అయిన తర్వాత ఇల్లీగల్ అండ్ అనెథికల్ జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఐజీహెచ్ ఇండస్ట్రియల్ జెనెటిక్స్ హైబ్రిడ్ అనే ఆర్గనైజేషన్ తనని క్యూర్ చేసి తన మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా తనకి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే ఇంకా ల్యూక్ కేజ్ తను చేయని తప్పుకు తను జైలు పాలైన తర్వాత తన మీద జరిగిన ఎక్స్పెరిమెంట్ వలన తను ఒక సూపర్ హ్యూమన్ గా మారతాడు. న్యూయార్క్ బ్యాటిల్ కి అవెంజర్స్ అందరూ ఒక చోట చేరినట్టుగా వీళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలు వీళ్ళందరూ కలిసి హ్యాండ్ కి అగెయిన్స్ట్ గా ఫైట్ చేసేలా దారితీస్తాయి. డ్రాగన్ బోన్స్ సబ్స్టెన్స్ ని చేజెక్కించుకోవడానికి ఐరన్ ఫిస్ట్ అవసరం ఉంది కాబట్టి ఐరన్ ఫిస్ట్ ని తీసుకువెళ్ళడానికి బ్లాక్ స్కై గా మారిన ఎలక్ట్రా అక్కడికి వచ్చినప్పుడు తనకి డేర్ డెవిల్ కి మధ్య జరిగిన ఫైట్ లో మాథ్యూ తనని కాపాడుతూ చనిపోయిన ఎలక్ట్రా మళ్లీ తిరిగి రావడం చూసి షాక్ అవుతాడు. అలాగే హ్యాండ్ తనని రిసరెక్ట్ చేసేటప్పుడు తన మెమరీస్ అన్ని వైప్ చేసినప్పటికీ మాథ్యూని చూసినప్పుడు ఎలక్ట్రాకి కూడా అతను తనకు తెలుసు అన్న ఫీలింగ్ కలుగుతుంది. మాథ్యూ హ్యాండ్ కి సంబంధించిన అసాసిన్ ని ఆపే ప్రయత్నంలో తనే ఎలక్ట్రా అని తెలుసుకుని తను చేయాల్సిన పని చేయకపోవడం వలన తరువాత తన మెంటర్ అయిన స్టిక్ ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాక్ స్కై గా మారిన ఎలక్ట్రా ఐరన్ ఫిస్ట్ ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు స్టిక్ ని చంపేస్తుంది. హ్యాండ్ ఎలక్ట్రాని యూజ్ చేసుకుని వాళ్ళు చేయాలనుకున్న పనినైతే చేయగలుగుతారు. ఎలక్ట్రా ఐరన్ ఫిస్ట్ ని తీసుకువెళ్లిన తర్వాత వాళ్ళిద్దరికి మధ్య జరిగే ఫైట్ లో అనుకోకుండా ఐరన్ ఫిస్ట్ సీల్డ్ గేట్ ని బ్రేక్ చేయడంతో హ్యాండ్ మెంబర్స్ ఆ డ్రాగన్ బోన్స్ నుంచి వాళ్ళకు కావాల్సిన సబ్స్టెన్స్ ని తీసుకునే పనిలో పడతారు. హ్యాండ్ ని ఆపడానికి మిగిలిన 3 కలిసి ఆ సబ్స్టెన్స్ బయటికి రాకుండా ఉండటానికి గాను ఆ బిల్డింగ్ ని కూల్ చేయాలి అని డిమాలిషింగ్ ఎక్స్ప్లోజివ్స్ ని సెటప్ చేసి కిందకి వెళ్లి హ్యాండ్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. కాసేపు ఫైట్ జరిగిన తర్వాత మిగతా 3 పైకి వచ్చేసినప్పటికీ ఎలక్ట్రాని ఆపడానికి మాథ్యూ అక్కడే ఉండిపోతాడు. మాథ్యూ ఎలక్ట్రా మెమరీస్ ని రీసర్ఫేస్ చేయడానికి ప్రయత్నించి తనని పైకి తీసుకువెళ్దాం అనుకుంటే ఎలక్ట్రా మాత్రం
తనకి కొత్తగా దొరికిన ఈ ఫ్రీడమ్ ని వదులుకోలేను అని చనిపోవడానికి సిద్ధపడుతుంది. ఎలక్ట్రాని బాగా ప్రేమించిన మాథ్యూ కూడా తనతో పాటే అక్కడ ఉండిపోతాడు. బిల్డింగ్ కూలిపోతుంది, మాథ్యూ చనిపోయాడు అని మిగతా వాళ్ళందరూ అనుకుంటారు. కానీ తను ఆ డిజాస్టర్ ని సర్వైవ్ అయి తన బయోలాజికల్ మదర్ అయిన మ్యాగీ ఉండే సెయింట్ ఆగ్నెస్ చర్చికి చేరతాడు. అక్కడ తను రికవర్ అవుతూ ఉంటాడు. కానీ ఎలక్ట్రా ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఇదే టైంలో అవెంజర్స్ విడిపోవడానికి దారితీసే ఒక సంఘటన జరుగుతుంది. అదే నైజీరియన్ ఇన్సిడెంట్. కెప్టెన్ హైడ్రా హెలికారియర్స్ ని టేక్ డౌన్ చేసే టైంలో ఆ క్రాష్ ని సర్వైవ్ అయిన షీల్డ్ లోనే స్ట్రైక్ టీమ్ లీడర్ గా ఉన్న హైడ్రా మెంబర్ అయిన రోమ్లో ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ గా మారాడని, తనని క్యాప్చర్ చేయడానికి 6 నెలలుగా వెతుకుతున్న కెప్టెన్ అండ్ టీమ్ కి తనొక బయోలాజికల్ వెపన్ వెనకాల పడుతున్నాడని తెలియడంతో తనని ఆపడానికి కెప్టెన్ తన టీమ్ తో కలిసి నైజీరియాకి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక ఎక్స్ప్లోజన్ ని వాండా కంటైన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది మిస్ఫైర్ అవడంతో ఆ ఎక్స్ప్లోజన్ లో చిక్కుకుని 26 మంది చనిపోతారు. అందులో వకాండాకి సంబంధించిన 11 మంది వర్కర్స్ కూడా ఉంటారు. అప్పటికే ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో అవెంజర్స్ వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది అని విసిగిపోయిన ప్రభుత్వం 117 కంట్రీస్ తో కలిసి సొకోవియా అకార్డ్స్ అనే కొత్త రూల్ ని తీసుకొస్తారు. దాని ప్రకారం అవెంజర్స్ ఒక ఇండిపెండెంట్ సూపర్ హీరో గ్రూప్ గా వాళ్ళకి నచ్చింది చేయకుండా గవర్నమెంట్ చెప్పింది మాత్రమే చేయాలి. ఈ నైజీరియా ఇన్సిడెంట్ తర్వాత సెక్రటరీ రాస్ ఆ సొకోవియా అకార్డ్స్ ని అవెంజర్స్ కి ప్రజెంట్ చేసి వాళ్ళందరూ దానికి అగ్రి అవుతూ సైన్ చేయాలి అని అడుగుతాడు. అప్పటికే MIT లో ప్రెజెంటేషన్ కి వెళ్లిన టోనీ స్టార్క్ వాళ్ళు అల్ట్రాన్ ని ఆపే ప్రయత్నంలో వాళ్ళ వల్లనే చార్లీ స్పెన్సర్ అనే ఒక గ్రాడ్యుయేట్ చనిపోయాడు అని తెలియడంతో తనకు ఒక గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది. దాంతో అవెంజర్స్ కి కూడా అకౌంటబిలిటీ ఉండాలి అనుకుంటున్న టోనీ ఆ అకార్డ్స్ మీద సైన్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ కెప్టెన్ కి మాత్రం డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. కెప్టెన్ ఒక వార్ హీరో అవడం వలన తనకి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని సరెండర్ చేయడం ఇష్టం ఉండదు. ఆ అకార్డ్స్ మీద మనం సైన్ చేస్తే మనకి నచ్చిన డెసిషన్ తీసుకునే రైట్ ని మనం కోల్పోతాం. అవెంజర్స్ ప్రపంచాన్ని కాపాడడానికి తయారు చేయబడ్డాం. మనం షీల్డ్ కంటే డిఫరెంట్ గా మన పనిని మనం సక్రమంగానే చేస్తున్నాం అని కెప్టెన్ అంటే, మనం చేసే దాని వల్ల కలిగే నష్టం గురించి కూడా మనం ఆలోచించాలి అని టోనీ అంటాడు. వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ డిబేట్ మధ్యలోనే ఆగిపోయేలా కెప్టెన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అదే డిమెన్షియాతో చివరి దశలో ఉన్న పెగ్గి తనకి దూరమైందని. మెమోరియల్ కి అటెండ్ అయిన కెప్టెన్ మళ్లీ షేరన్ కార్టర్ ని కలుస్తాడు. అక్కడే షేరన్ తను పెగ్గి నీస్ ని అని చెప్తుంది. షీల్డ్ ని ఫౌండ్ చేసిన పెగ్గి తనకొక ఇన్స్పిరేషన్ అని, తన జీవితంలో తను సాధించిందంతా పెగ్గి వల్లనే అని చెప్తూ, తన ఆంట్ అయిన పెగ్గి తనతో కాంప్రమైజ్ అవ్వాల్సిన చోట అవుతూ అవ్వకూడని చోట ప్రపంచం మొత్తం నీకు ఎదురు తిరిగిన నువ్వు బలంగా నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడు అని చెప్పేది అని అంటుంది. ఈ సొకోవియా అకార్డ్స్ రూల్ తో టీమ్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది అని కెప్టెన్ కి తెలిసినా తను నమ్మిన దాని వైపే తను నిలబడాలి అనుకుంటున్న కెప్టెన్ కి ఆ వర్డ్స్ ఇన్స్పిరేషన్ ఇస్తాయి. దాంతో అకార్డ్స్ మీద సైన్ చేయడానికి జరిగే సమావేశానికి కెప్టెన్ వెళ్ళడు. సమావేశం సరిగ్గానే సాగుతుంది అనుకునే టైంలో అక్కడ ఒక బాంబు పేలుతుంది. దాంట్లో వకాండా కింగ్ అయిన టచాకా చనిపోతాడు. ఆ ఎక్స్ప్లోజన్ జరగడానికి కారణం బక్కీ బాన్స్ అన్నట్టుగా ఒక ఫుటేజ్ దొరకడంతో తన తండ్రి అయిన టచాకా చనిపోవడానికి కారణమైన ఆ బక్కీని పట్టుకోవడానికి టచల్లా బయలుదేరతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బక్కీ ఈ ఎక్స్ప్లోజన్ కి సంబంధించిన ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలుసుకున్న కెప్టెన్, షేరన్ ఇప్పుడు సిఐఏలో ఉంది కాబట్టి బక్కీ బాన్స్ ఎక్కడున్నాడో తనకు తెలుసు అని ఒక టిప్ ఇవ్వడంతో కెప్టెన్ అక్కడికి బయలుదేరతాడు. షీల్డ్ డీకమిషన్ టైంలో స్టీవ్ ని కాపాడి అక్కడి నుంచి వెళ్లిపోయిన బక్కీ బాన్స్ అలియాస్ వింటర్ సోల్జర్ రొమేనియాలో ఉంటాడు. తన దగ్గరికి చేరుకున్న కెప్టెన్ తనతో మాట్లాడుతూ ఉంటే అదే టైంలో బ్లాక్ ప్యాంథర్ అయిన టచల్లా వాళ్ళ మీద అటాక్ చేయడంతో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే గవర్నమెంట్ ఫోర్సెస్ తో వచ్చిన వార్ మెషిన్ వాళ్ళని కస్టడీలోకి తీసుకుని జర్మనీ బెర్లిన్ లో ఉన్న హై సెక్యూరిటీ ఫెసిలిటీకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. టాస్క్ ఫోర్స్ కస్టడీలో ఉన్న స్టీవ్ దగ్గరికి టోనీ వచ్చి, నువ్వు అకార్డ్స్ మీద సైన్ చేస్తే మనం ఈ మెస్ అంతా క్లియర్ చేయొచ్చు అని అంటే, అలాగే చేద్దాం అని స్టీవ్ అనుకున్నప్పటికీ టోనీ వాండాని హౌస్ అరెస్ట్ లో ఉంచాడు అన్నట్టుగా తనకు తెలియడంతో సైన్ చెయ్యను అని రిఫ్యూజ్ చేస్తాడు. అలాగే వాండాని బయటికి వెళ్ళనివ్వకుండా విజన్ ని చూసుకోమని టోనీ చెప్పినప్పటికీ వాండాకి తన కంపెనీ ఇస్తూ తనతో ఒక బాండింగ్ ని ఏర్పరచుకుంటాడు విజన్. వాండాలో అవేకన్ అయిన కేయోస్ మ్యాజిక్ పవర్స్ ఏంటో తనకు తెలియదు అని తను చెప్తే, తనలోనే ఉంటూ తను రన్ అవ్వడానికి కావలసిన పవర్ ని ప్రొడ్యూస్ చేసే ఆ జెమ్ ఏంటో కూడా తనకు తెలియదు అని విజన్ చెప్తాడు.
ఇంకా టాస్క్ ఫోర్స్ కస్టడీలో ఉన్న బక్కీ బాన్స్ సైకలాజికల్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ బక్కీని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నిజానికి తను అసలైన డాక్టర్ కాదు, అతని ప్లేస్ లో ఉన్నది జీమో. అల్ట్రాన్ ని ఆపే ప్రయత్నంలో అవెంజర్స్ తన ఫ్యామిలీని చంపేశారు అని వాళ్ళ మీద పగబట్టిన జీమో అవెంజర్స్ ని నాశనం చేయడానికి కావలసిన గ్రౌండ్ వర్క్ ని చేసి అక్కడి వరకు వస్తాడు. హైడ్రాని నాశనం చేస్తూ షీల్డ్ ని డీకమిషన్ చేసే టైంలో నటాషా రిలీజ్ చేసిన హైడ్రా అండ్ షీల్డ్ కి సంబంధించిన ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ని డిసైఫర్ చేసి అవెంజర్స్ ని నాశనం చేయడానికి కావాల్సిన బలమైన కారణం కోసం వెతుకుతూ ఉంటాడు. తను చేసిన ప్రయత్నంలో తనకి డిసెంబర్ 16, 1991లో జరిగిన ఒక మిషన్ గురించి తెలుస్తుంది. దాని గురించి స్టడీ చేసిన తర్వాత తను చేయాల్సింది అవెంజర్స్ ని విడగొట్టి వాళ్ళందరూ ఒక చోటకు చేరి కొట్టుకునేలా చేయడం. దానికోసమే తను ఈ డాక్టర్ ప్లేస్ లో ఇక్కడికి వస్తాడు. కానీ అది హై సెక్యూర్డ్ ఫెసిలిటీ అవడంతో తను చేయాల్సిన పని చేయడం కోసం పవర్ అవుటేజ్ ని క్రియేట్ చేసే ఒక డివైస్ ని పక్కనే ఉన్న ప్లాంట్ దగ్గరికి డెలివరీ చేయించి దానిని ట్రిగ్గర్ చేసి ఆ కాంపౌండ్ లో పానిక్ క్రియేట్ అయిన తర్వాత తన పనిని ముగిస్తాడు. అదే తను సేకరించిన హైడ్రాకి సంబంధించిన ఒక పుస్తకంలో ఉన్న కోడ్ వర్డ్స్ ని చదవడం. బక్కీని వింటర్ సోల్జర్ గా మార్చిన హైడ్రా ఏ కోడ్ వర్డ్స్ అయితే చదివి తనని యాక్టివేట్ చేసి వాళ్ళ మిషన్స్ ని కంప్లీట్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు, ఆ పుస్తకంలో ఉన్న అవే కోడ్ వర్డ్స్ ని జీమో చదివి బక్కీని మళ్లీ వింటర్ సోల్జర్ గా యాక్టివేట్ చేస్తాడు. ఆ డాక్టర్ ప్లేస్ లో ఉన్నది అసలైన డాక్టర్ కాదు అని కెప్టెన్ తెలుసుకున్నప్పటికీ అప్పటికే వింటర్ సోల్జర్ యాక్టివేట్ అయి ఉండడంతో తను కెప్టెన్ మీద అటాక్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటే కెప్టెన్ తనని ఆపి విల్సన్ తో కలిసి తనని ఒక హైడౌట్ కి తీసుకువెళ్తాడు. అక్కడ కాన్షియస్ అయిన బక్కీతో కెప్టెన్ ఏం జరిగిందో చెప్పమంటే ఆ డాక్టర్ సైబీరియాలో ఉన్న హైడ్రాకి సంబంధించిన ఫెసిలిటీ గురించి తెలుసుకున్నాడని, దాంట్లో తనలాంటి వింటర్ సోల్జర్స్ ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తాడు. అలాగే కోడ్ వర్డ్స్ ని చదివి తనని యాక్టివేట్ చేసినట్టుగానే వాళ్ళని కూడా యాక్టివేట్ చేస్తే బ్రూటల్ అసాసిన్స్ అయిన వాళ్ళని యూజ్ చేసుకుని ఏ కంట్రీనైనా ఓవర్ నైట్ లో ఇన్ఫిల్ట్రేట్ చేయించి తను నాశనం చేయగలడు అని బక్కీ చెప్పడంతో కెప్టెన్ ఎలాగైనా ఆ డాక్టర్ ని ఆపాలి అని డిసైడ్ అవుతాడు. కానీ తనకి హెల్ప్ కావాలి. అలా అని టోనీని అడుగుదామని అంటే తను ఆల్రెడీ సొకోవియా అకార్డ్స్ మీద సైన్ చేసి ఉండడంతో తను మనం చెప్పేది నమ్మకపోవచ్చు. ఒకవేళ నమ్మినా తను హెల్ప్ చేద్దాం అనుకున్న గవర్నమెంట్ తనతో హెల్ప్ చేయలేకపోవచ్చు అనుకోవడంతో కెప్టెన్ అప్పటికే రిటైర్ అయిన క్లింట్ హెల్ప్ తీసుకుంటాడు. అలాగే విల్సన్ తను ఇంతకు ముందు స్కాట్ తో జరిగిన ఎన్కౌంటర్ లో తనని చూసి ఇంప్రెస్ అవడంతో తనని టీంలోకి జాయిన్ చేపిస్తాడు. క్లింట్ కెప్టెన్ కి హెల్ప్ చేయడానికి వాండాని తీసుకురావడానికి వెళ్తే విజన్ వాళ్ళని ఆపడానికి ట్రై చేసినప్పటికీ వాండా తనని ఓవర్ పవర్ చేయడంతో వాండా అండ్ స్కాట్ లాంగ్ తో కలిసి క్లింట్ కెప్టెన్ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా నటాషా, టోనీ, రోడీ ఆల్రెడీ ఆ సొకోవియా అకార్డ్స్ మీద సైన్ చేసి ఉండడంతో వాళ్ళకు కూడా హెల్ప్ కావాలి అని వాళ్ళకి తెలుసు కాబట్టి నటాషా వకాండా ప్రిన్స్ అయిన టచెల్లాని హెల్ప్ చేయమని అడుగుతుంది. అలాగే టోనీ అప్పటికే తన టెక్నాలజీతో ప్రపంచం మొత్తాన్ని వెబ్ కాస్ట్ చేసి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి న్యూయార్క్ క్వీన్స్ లోనే సీక్రెట్ ఐడెంటిటీతో సూపర్ హీరో స్టంట్స్ చేస్తున్న పీటర్ పార్కర్ దగ్గరికి వెళ్తాడు. తన ఆంట్ అయిన మేకి తెలియకుండా పీటర్ సీక్రెట్ గా చేసే సూపర్ హీరో స్టఫ్ గురించి టోనీకి తెలుసు అని టోనీ తనకు చూపించడంతో తనని తాను స్పైడర్ మ్యాన్ గా పరిచయం చేసుకుంటాడు పీటర్. తను ఒక టీనేజర్ అయినప్పటికీ తను చేసే సూపర్ హీరో స్టంట్స్ తో ఇంప్రెస్ అయిన టోనీ నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగినప్పుడు 6 నెలల క్రితం తనకి పవర్స్ రావడంతో అంతకు ముందు చేయలేని పనులను కూడా ఇప్పుడు చేయగలిగినప్పటికీ తన రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయని, నేను చేయలేని పనులు నువ్వు చేయగలిగినప్పటికీ నువ్వు వాటిని చేయకపోతే ఏమైనా బ్యాడ్ థింగ్స్ జరిగితే అవి నీ వల్లే జరిగాయి, ఎందుకంటే వాటిని ఆపగలిగి కూడా నువ్వు ఆపలేదు కాబట్టి అన్న పీటర్ మాటలు విని ఇంప్రెస్ అయిన టోనీ తనని టీంలోకి రిక్రూట్ చేసుకుంటాడు. అలాగే తనకి టాప్ టు బాటం 100% సిస్టమిక్ అప్గ్రేడ్ చేస్తూ న్యూ స్పైడీ సూట్ ని, వెబ్ షూటర్స్ ని కూడా డిజైన్ చేస్తాడు. అలాగే షెరన్ కార్టర్ టాస్క్ ఫోర్స్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న కెప్టెన్ షీల్డ్ ని, విల్సన్ సూట్ ని కెప్టెన్ కి ఇస్తుంది. అలా చేస్తే గవర్నమెంట్ తనని అరెస్ట్ చేస్తుంది అని తెలిసినప్పటికీ తను కెప్టెన్ కి హెల్ప్ చేస్తుంది. దాంతో తను తన జాబ్ ని కోల్పోయి యుఎస్ గవర్నమెంట్ కి ఫ్యూజిటివ్ గా మారి పరారీలో ఉంటుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి దొరకడంతో కెప్టెన్ అండ్ కో డాక్టర్ ని ఆపడానికి సైబీరియాకి పయనమవుదాం అనుకునే టైంలో
వీళ్ళెక్కడున్నారో స్టార్క్ కి తెలియడంతో వీళ్ళని ఆపడానికి తను అసెంబ్ల్ చేసుకున్న టీంతో స్టార్క్ వాళ్ళున్న లొకేషన్ అయిన జర్మనీలోని ఎయిర్పోర్ట్ కి రీచ్ అయి అక్కడున్న జనాల్ని ఎవాక్యుయేట్ చేపిస్తారు. అక్కడికి రీచ్ అయిన టోనీ కెప్టెన్ తో రాస్ కెప్టెన్ అండ్ కోని పట్టుకోవడానికి తనకి 24 hours బ్యాక్ 36 hours టైం ఇచ్చాడని, ఇప్పుడు బక్కీని హ్యాండ్ ఓవర్ చేసి తనతో స్టీవ్ రాకపోతే అవెంజర్స్ 2గా విడిపోతుంది అని టోనీ అంటాడు. దానికి కెప్టెన్, నువ్వు ఆ అకార్డ్స్ మీద సైన్ చేసినప్పుడే టీం ని విడగొట్టావు అని టోనీతో అంటాడు. దాంతో 2గా విడిపోయిన టీం ఐరన్ మ్యాన్ వైపున్న వార్ మెషిన్, స్పైడర్ మ్యాన్, విజన్, బ్లాక్ విడో అండ్ బ్లాక్ ప్యాంథర్ తో, కెప్టెన్ వైపున్న ఫాల్కన్, యాంట్ మ్యాన్, హాకై, స్కార్లెట్ విచ్ గా మారబోతున్న వాండా అండ్ వింటర్ సోల్జర్ ఒకరితో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరి మధ్య చాలాసేపు ఫైట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎస్కేప్ అవుదాం అనుకున్న క్విన్ జెట్ కెప్టెన్ టీం కి ఎక్కడుందో తెలియడంతో టీంలో మిగతా వాళ్ళు కెప్టెన్ ని బక్కీతో దాంట్లో ఆ డాక్టర్ ని ఆపడానికి వెళ్లిపోమని, మిగిలిన వాళ్ళందరూ ఐరన్ మ్యాన్ టీం ని న్యూట్రలైజ్ చేయడానికి అక్కడే ఉంటాము అని అనడంతో కెప్టెన్ బక్కీతో దాంట్లో ఎస్కేప్ అవుదాం అనుకుంటే వాళ్ళని నటాషా కన్ఫ్రంట్ చేసి ఆపడానికి ప్రయత్నించినప్పటికీ బ్లాక్ ప్యాంథర్ ని వాళ్ళని పట్టుకోనివ్వకుండా ఆపుతూ కెప్టెన్ ఎస్కేప్ అయ్యేలా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్న కెప్టెన్ ని ఆపడానికి ఐరన్ మ్యాన్ అండ్ వార్ మెషిన్ వాళ్ళ వెంట పడుతుంటే వాళ్ళిద్దరిని ఆపడానికి ఫాల్కన్ వాళ్ళని ఫాలో అవుతాడు. వార్ మెషిన్ ఫాల్కన్ ని న్యూట్రలైజ్ చేయమని విజన్ ని అడిగితే వాండాతో ప్రేమలో పడుతున్న విజన్ డిస్ట్రాక్ట్ అవడంతో తను ఫైర్ చేసిన లేజర్ బీమ్ మిస్ ఫైర్ అయ్యి వార్ మెషిన్ సూట్ ఆర్క్ రియాక్టర్ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. దాంతో ఆ సూట్ డ్యామేజ్ అవడంతో ఆ సూట్ లో ఉన్న రోడీ సూట్ తో సహా క్రాష్ అవుతాడు. కెప్టెన్ బక్కీతో అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పటికీ కెప్టెన్ కి హెల్ప్ చేస్తూ అక్కడే మిగిలిపోయిన మిగతా వాళ్ళని సెక్రటరీ రాస్ మేనియాక్స్ అండ్ డేంజరస్ క్రిమినల్స్ కోసం క్రియేట్ చేయబడిన ఓషన్ లో ఫ్లోట్ అయ్యే ర్యాంచ్ అనే ఒక ప్రిజన్ లో పెడతాడు. అలాగే జీమో తను ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం వింటర్ సోల్జర్ ని ఎవాల్యుయేట్ చేయడానికి వెళ్లాల్సిన డాక్టర్ ని తను చంపేసిన విషయం బయటికి తెలిసేలా చేస్తాడు. ప్రపంచాన్ని తన టెక్నాలజీతో నెట్ క్యాష్ చేసిన టోనీకి ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ తెలియడంతో దానిని సెక్రటరీ రాస్ కి షేర్ చేసి కెప్టెన్ కి హెల్ప్ చేద్దాం అని అంటే దానికి రాస్, నిన్ను కూడా ఈ జైల్లో పడేస్తే ఒక పని అయిపోయేది అని అంటాడు. దాంతో టోనీ కెప్టెన్ ఆ డాక్టర్ గురించి చెప్తున్నప్పుడు తను వినకుండా తప్పు చేశాను అని రియలైజ్ అయి విల్సన్ తో అదే విషయాన్ని చెప్తూ తను కెప్టెన్ కి హెల్ప్ చేస్తాను, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమని అడుగుతాడు. హ్యూమన్ ఈగోకి నిలువెత్తు రూపమైన టోనీ స్టార్క్ తను తప్పు చేశాను అని విల్సన్ తో చెప్పడంతో విల్సన్ టోనీని నమ్మి కెప్టెన్ ఎక్కడికి వెళ్ళాడో తనకి చెప్పి కెప్టెన్ కి హెల్ప్ చేయడానికి ఒంటరిగా వెళ్ళమని అంటాడు. కెప్టెన్ దగ్గరికి వెళ్ళడానికి టోనీ బయలుదేరితే తనని స్టెల్త్ మోడ్ లో ట్రాక్ చేస్తున్న బ్లాక్ ప్యాంథర్ తనని ఫాలో చేస్తాడు. ఇంతలో కెప్టెన్ బక్కీతో సైబీరియాలో ఉన్న హైడ్రా ఫెసిలిటీకి రీచ్ అయినప్పటికీ అప్పటికే కొన్ని గంటల ముందు అక్కడికి చేరుకున్న జీమో తను చేయాలనుకున్న పనిని పూర్తి చేస్తాడు. కెప్టెన్ ని వెతుక్కుంటూ వచ్చిన టోనీ తనకి హెల్ప్ చేస్తాను అనడంతో వాళ్ళ ముగ్గురు కలిసి జీమో అక్కడున్న వింటర్ సోల్జర్స్ ని నిద్రలేపుంటాడు అనుకుని లోపలికి వెళ్తే స్లీప్ లో ఉన్న ఆ అసాసిన్స్ అందరూ చనిపోయి ఉంటారు. కెప్టెన్ జీమో అక్కడున్న వింటర్ సోల్జర్స్ ని యూజ్ చేసి కేయోస్ క్రియేట్ చేస్తాడు అని అనుకుంటాడు. కానీ జీమోకి కావాల్సింది తన పగ నెరవేరటం. తను తన ఫ్యామిలీకి ప్రామిస్ చేసుకున్నట్టుగా అవెంజర్స్ ని విడగొట్టి ఒకరితో ఒకళ్ళు కొట్టుకునేలా చేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం. ప్రపంచాన్నే కాపాడడానికి ఒక టీమ్ గా ఫామ్ అయిన అవెంజర్స్ ని విడగొట్టడానికి జీమో దగ్గరున్న బ్రహ్మాస్త్రం డిసెంబర్ 16, 1991 మిషన్ రిపోర్ట్. తను 1 సంవత్సరం పాటు వీళ్ల మీద పగతో సాధించిన ఆ మిషన్ రిపోర్ట్ ని అక్కడికి వచ్చిన కెప్టెన్ అండ్ టోనీ స్టార్ కి దాన్ని ప్రెజెంట్ చేస్తాడు. దాంట్లో ప్లే అయిన వీడియో ఫుటేజ్ ని చూసిన టోనీ స్టార్ కి గుండె బద్దలవుతుంది. 1991 డిసెంబర్ 16న టోనీ స్టార్క్ పేరెంట్స్ షీల్డ్ యాక్టివిటీ మీద ఎక్కడికో వెళ్తుంటే తన ఫాదర్ మీద కోపంగా ఉన్న టోనీ తనకి గుడ్ బై చెప్పడు. ఆ తర్వాత వాళ్ళు కార్ క్రాష్ లో చనిపోయారు అని, చివరిసారిగా వాళ్ళకి గుడ్ బై చెప్పలేకపోతున్నాను అనే గిల్టీ ఫీలింగ్ తో ఉన్న టోనీ స్టార్క్ కి వాళ్ళ పేరెంట్స్ కార్ క్రాష్ లో చనిపోకుండా వింటర్ సోల్జర్ చేత అసాసిన్ చేయించబడ్డారు అని తెలియడంతో ఈ విషయం నీకు తెలుసా అని స్టీవ్ ని అడుగుతాడు. హైడ్రా అండ్ షీల్డ్ ని టేక్ డౌన్ చేసే ముందు షీల్డ్ కాంప్రమైజ్ అయిందని జోలా కెప్టెన్ తో చెప్పేటప్పుడు హైడ్రాకి అడ్డొస్తున్న స్టార్క్ ని అడ్డు తొలగించాం అని జోలా అప్పటికే కెప్టెన్ తో చెప్పుంటాడు. కానీ అది వింటర్ సోల్జర్ అయిన బక్కీ చేశాడు అని కెప్టెన్ కి తెలియదు. అదే విషయాన్ని టోనీకి చెప్తూ మీ పేరెంట్స్ ఎలా చనిపోయారో నాకు తెలుసు, కానీ అది బక్కీనే చేశాడు అని నాకు తెలీదు అని కెప్టెన్ అనడంతో తన చిన్నప్పటి నుంచి స్టీవ్ రోజర్స్ ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని తనకు చెప్తూ
స్టీవ్ ని ఎక్కువగా అడ్మైర్ చేసే తన ఫాదర్ ఎలా చనిపోయాడో స్టీవ్ కి తెలిసినప్పటికీ అది తనతో చెప్పకుండా, పైగా అది చేసిన బక్కీని కాపాడడానికి అప్పటి వరకు స్టీవ్ చేసిన దానికి టోనీకి పట్టరానంత కోపం వస్తుంది. దాంతో టోనీ స్టార్క్ కెప్టెన్ పై అటాక్ చేసి బక్కీని చంపడానికి ట్రై చేస్తాడు. బక్కీ కోసం టోనీ అండ్ స్టీవ్ కొట్టుకుంటూ ఉంటే తను అనుకున్నది సాధించడంతో బయటికి వచ్చిన జీమో చనిపోయే ముందు తన వైఫ్ తనతో మాట్లాడిన చివరి మెసేజ్ ని విని దానిని డిలీట్ చేస్తూ తను కూడా చనిపోవడానికి సిద్ధపడతాడు. టోనీని ఫాలో అవుతూ అక్కడికి రీచ్ అయిన టచెల్లా జరిగిన దాంట్లో బక్కీ తప్పేమీ లేదు అని తెలుసుకోవడంతో పగతో లోపల వాళ్ళు ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు. నీ ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చేశావు. అలాగే నా ఫాదర్ చనిపోయాడు అనే పగతో నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇది నన్ను నీలా మార్చేసే ముందే దీనిని పక్కన పెడతాను అని టచెల్లా చనిపోదాం అనుకున్న జీమోని కాపాడి తను అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. లోపల బక్కీని కాపాడడానికి కెప్టెన్ ఐరన్ మ్యాన్ పై బ్రూటల్ గా అటాక్ చేస్తూ ఉంటే తన హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ ప్యాటర్న్ ని అనలైజ్ చేసిన ఫ్రైడే కౌంటర్ మెజర్స్ ని రెడీ చేస్తుంది. దాంతో ఐరన్ మ్యాన్ కెప్టెన్ తాట తెస్తాడు. ఆ ఫైట్ లో గెలవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్న ఐరన్ మ్యాన్ కి గెలవలేను అని తెలిసినప్పటికీ గివప్ చేసే నేచర్ లేని కెప్టెన్ అమెరికాకి రౌండ్ 2 మొదలవబోతుంటే అప్పటికే ఐరన్ మ్యాన్ పై అటాక్ చేస్తూ తన మెటలామ్ ని కోల్పోయిన వింటర్ సోల్జర్ ఐరన్ మ్యాన్ ని డిస్ట్రాక్ట్ చేయడంతో కెప్టెన్ తన షీల్డ్ తో ఐరన్ మ్యాన్ సూట్ పై అటాక్ చేసి ఆర్క్ రియాక్టర్ ని డిజేబుల్ చేసి తన సూట్ ని డిజామ్ చేస్తాడు. అక్కడి నుంచి తన ఫ్రెండ్ తో వెళ్లిపోతున్న కెప్టెన్ తో టోనీ నీకా షీల్డ్ ని ధరించే అర్హత లేదు, దానిని నా ఫాదర్ క్రియేట్ చేశాడు అని అనడంతో కెప్టెన్ తన షీల్డ్ ని అక్కడ పడేసి వెళ్లిపోతాడు. బక్కీకి హెల్ప్ చేస్తానని టచెల్లా చెప్పడంతో కెప్టెన్ బక్కీని వకాండా తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళు బక్కీలో హైడ్రా ఇన్స్టాల్ చేసిన అసాసిన్ యాక్టివేషన్ కోడ్ ని స్టడీ చేసేంత వరకు తనని క్రయోస్టేసిస్ లో ఉంచుతారు. అలాగే టచాకా చనిపోవడంతో టచెల్లానే ఇప్పుడు వకాండాకి కింగ్ గా అలాగే ప్రొటెక్టర్ గా మారడానికి సిద్ధపడతాడు. సొకోవియా అకార్డ్స్ ని వైలేట్ చేస్తూ కెప్టెన్ కి హెల్ప్ చేస్తూ బ్లాక్ ప్యాంథర్ పై అటాక్ చేసిన నటాషా ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కి ఫ్యూజిటివ్ గా పరారీలో ఉంటుంది. అలాగే కెప్టెన్ ని ఆపడానికి తను చేసిన ప్రయత్నంలో తనకి హెల్ప్ చేసిన పీటర్ ని తిరిగి తీసుకువెళ్లి తన ఇంటి దగ్గర వదిలేస్తాడు టోనీ. పీటర్ కోసం టోనీ డిజైన్ చేసిన సూట్ ని తనకే ఇస్తూ ఆ సూట్ తో తనలా రెక్లెస్ గా స్టంట్స్ చేయకుండా చాలా సెన్సిబుల్ గా వాడమని చెప్తాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. వీలైనంత త్వరలో పార్ట్ 6 తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.